Hi everyone, welcome to our channel. Today's video is ఎంసెట్ ఏపీ సెట్ అండ్ ఎంసెట్ 2024లో డెటర్మెంట్స్లో పీవైక్యూస్. ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, మ్యాట్రిక్స్లో పీవైక్యూస్ చూసాం. మనం ఒక 2 పార్ట్స్. ఇక్కడ ఏంటంటే డెటర్మెంట్లో ఫంక్షన్స్లో కూడా పీవైక్యూస్ అయిపోయినాయి. మన దాంట్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే రైట్. ఇక్కడ చూస్తే మనకు డెటర్మెంట్స్లో మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒకటి వస్తుంది. మనకు మ్యాట్రిక్స్ కమ్ డెటర్మెంట్స్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ అనేది ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు కాబట్టి అది టీఎస్ అయినా ఏపీ అయినా కూడా. రైట్, ఇది 2023 ఏపీలో వచ్చిన క్వశ్చన్. సో మీరు ఇక్కడ తక్కువ డేస్ ఉంది కదా సార్ అంటే, తక్కువ డేస్ ఉన్నా కూడా మీరు ఏంటంటే మీకు వచ్చిన పర్ఫెక్ట్ టాపిక్స్లో ఏ క్వశ్చన్ లీవ్ చేయకుండా ఎక్కువ ప్రిపేర్ అవుతుంటే మాత్రం బెటర్ స్కోర్ చేయగలుగుతారు. ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది, అంటే ఎక్కువ ప్రాక్టీస్. ఓకే రైట్. ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 6 + x మాడ్యులస్లో ఒక 3 అవునా, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు. దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ అని ఉంది. అంటే మనం డెటర్మెంట్ కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో నెగిటివ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని మేము. సార్ ఇంత లెంతీగా ఉంది డెటర్మెంట్ చేయడం ఎప్పుడు అవంతే చూసారా. మనం నార్మల్గా కాలేజీలో చేసినప్పుడు ఐపీలో ఏం చేస్తాం, డెటర్మెంట్ ఫస్ట్ రోతో చేస్తుంటారు ఎక్కువ. బట్ ఎక్కువ జీరోస్ ఉన్న రోను డెటర్మెంట్గా తీసుకోవాలి. అది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ జీరోస్ ఉన్న రోనా జీరోస్ ఉన్న కాలమును మనం డెటర్మెంట్గా రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అది మనకి ఈజీ అయిపోద్ది. డెటర్మెంట్ త్రో ఏం చేస్తున్నాను నేను, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. రీజన్ ఏంటంటే జీరోస్ ఉన్నది తీసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. వేరే కన్సిడర్ చేసుకున్నాం అనుకో లెంతీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వి టేక్ 1 కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రిమూవ్, రిమైనింగ్ ఇవే కదండి. సో వి రైట్ x - 3 ఆఫ్ 8x² - 32 minus 2x - 4 ఆఫ్ 3x² - 27. ఇది వచ్చేసింది సార్. నెక్స్ట్ ఈ జీరో ఇంటూ సంథింగ్ జీరో ఇంటూ సంథింగ్ జీరో అయితే అంటే -0 ఆఫ్ సంథింగ్ 0 + 0 ఆఫ్ సంథింగ్ ఈజ్ 0. దట్స్ వై వి నెగ్లెక్ట్ దట్ వాల్యూస్. ఓకే, అందుకే వాల్యూస్ని ఏం చేస్తున్నాం మనం, నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో వి గెట్ ద కరెక్ట్ వాల్యూస్. ఓకే, నెగ్లెక్ట్ చేస్తాక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వి గెట్ x - 3 ఉంది. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు అండి, 8 కామన్ తీయచ్చు. వెన్ వి కామన్ ద 8 వి గెట్ x - 3 x² - 4. 8 కామన్ తీస్తే x - 3 x - 4. ఇయర్ వి కామన్ ద 2 x - 2. ఇయర్ వి కామన్ ద 3. వెన్ వి కామన్ ద 3 వి గెట్ x² - 9. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 8 ఆఫ్ x - 3 x - 2 x + 2 a² - b² ఫార్మ్. ఇయర్ 2 3 ద 6 ఆఫ్ x - 2. ఇయర్ వి రైట్ x - 3 x + 3. అంటే ఈజీగా ఉండడానికి మళ్ళీ నెగిటివ్ ఎక్స్ అని సబ్మిట్ చేయడం అవి చేయడం కంటే ఇది చేస్తే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. x - 3 x - 2 కామన్గా ఉంది. అంటే వి టేక్ 2 యాజ్ ద కామన్ టర్మ్ x - 2 x - 3. రిమైనింగ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ 4 ఉంటుంది. 4 × x 4x 4 2 = 8. ఇక్కడ ఏముంటుంది 3. ఇది కామన్ అయిపోతుంది, ఇది కూడా కామన్ అయిపోతుంది. నెక్స్ట్ x + 3 ఉందా, ఇక్కడ అనేది 3 ఉంటుంది. 3 × x - 3x - 9 వికెట్. సో సింప్లిఫై చేస్తే 2 ఆఫ్ x - 2 x - 3. వాట్ ఈస్ ద వాల్యూ, 4x - 3x వాల్యూ x, 8 - -1 వచ్చేస్తుంది. ఈ వాల్యూస్ వచ్చేసాయి. అంటే మీ ఇన్ని స్టెప్స్ మీరు ఇన్ని చేయొద్దు, ఎందుకంటే మన క్యాలిక్యులేటర్ మీకు కొంత ఐడియా ఉండడానికే చెప్తున్నది. అంతేకాని మీరు స్టెప్స్ అనేది స్కిప్ చేయొచ్చు మీకు డైరెక్ట్ వస్తే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ సబ్మిట్ చేయండి. ఎఫ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో నెగిటివ్, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం చెప్పి సబ్మిట్ చేస్తాం మనం, నెగిటివ్ సబ్మిట్ చేయండి. వెన్ వీ సబ్మిట్ ద ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ x - 2 నెగిటివ్ x - 3 నెగిటివ్ x - 1 వికెట్. నెగిటివ్ x - 1 వచ్చేస్తుంది. నెగిటివ్ x - 1 వస్తే వాట్ వి క్యాన్సిల్ ఇయర్, సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 కామన్ తీస్తామా, నెగిటివ్ అన్నిట్లో నెగిటివ్ కామన్ తీస్తే వాట్ వి గెట్ -2 ఆఫ్ x + 2 x + 3 x + 1 we get x + 2 x + 3 x + 1. What is the given, limit extends to 1 f of x by f of x. Limit extends to 1. Your numerator f of x value is equal to how much, 2 of x - 2 x - 3 x - 2 of x - 2 x - 3 x - 1 by denominator value -2 of x + 2 x + 3 x + 1. Here 2 get cancelled. When we submit the 1 in place of 1, numerator value ఉంది 1 - 1 ఎంత 0, అంటే 0/3 4 2 వస్తుంది. సంథింగ్ బై 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
0 by something is always 0. Option C is our right answer. Option C is our right answer అంటే సింపుల్. అంటే అంత లెంతీగా చేయొద్దు మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. క్యాలిక్యులేషన్స్ కొద్దిగా ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే యూ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. Another one. Question number 2. Question number 2. Let capital X equal to ABCD. Capital X is equal to ABCD. A comma B comma C comma D belongs to R. If capital X tends to R is defined by f of a equal to det a. F of a is equal to det a for all a belongs to x. Then f is option A 1 1 but not onto. Option B onto but not 1 1. Option C 1 1 and onto. Option D neither 1 1 nor onto. సో ఇది 1 1 బట్ నాట్ onto, 1 బట్ నాట్ 1 1, 1 1 1 onto ఇవి వచ్చేసాడు. అయితే ఇది ఏ ఇయర్లో వచ్చింది? TS 2023లో వచ్చింది. 2023లో TSలో వచ్చిన క్వశ్చన్. అయితే ఇక్కడ x ఈక్వల్ టు ABCD అన్నాడు. A కామా B కామా C అన్ని రియల్ నెంబర్స్ అవుతాయి. అయితే f ఫ్రమ్ x బిలాంగ్స్ x సచ్ దట్ x టెన్స్ టు R. అయితే A బిలాంగ్స్ టు x అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు చేయొచ్చు A అండ్ B వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏం చేద్దాం. డెట్ ఏ వాల్యూ ఏమైద్దండి? డెట్ ఏ ఈక్వల్ టు ఇదే కదా, ఎఫ్ ఆఫ్ ఏ సబ్మిట్ చేస్తే డెట్ ఏ వస్తుంది. అంటే ఏడి మైనస్ బీసీ అన్నాడు. మనకేం రావాలి? ఏడి మైనస్ బీసీ రావాలి. ఏడి మైనస్ బీసీ అయితే నేనేం చేస్తున్నాను? సమ్ వాల్యూస్ అజంప్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 తీసుకుందామా? తీసుకోవచ్చు. లేకపోతే ఏ ఈక్వల్ 1 తీసుకున్నాడు, బి ఈక్వల్ 0 తీసుకుందాం. మనకేమన్నా రియల్ నెంబర్స్ అన్నారుగా. సి ఈక్వల్ టు అగైన్ 1 తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా తీసుకోండి. డి ఈక్వల్ టు 1 తీసుకోండి. అన్ని 1 1 తీసుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే ఏడి మైనస్ బీసీ అప్లై చేస్తామో, ఏడి మైనస్ బీసీ అప్లై చేస్తే ఆన్సర్ ఏమైంది? డెట్ ఏ ఈక్వల్ టు ఏడి. డెట్ ఏ నథింగ్ బట్ ఏమైందండి? ఎఫ్ ఆఫ్ ఏ కదండి. సో ఎఫ్ ఆఫ్ ఏ అయితే వాల్యూ సబ్మిట్ చేయండి. ఏడి ఏ ఉన్న డి వాల్యూ అంతా 1 మైనస్ 0. ఆన్సర్ ఏమొచ్చిందన్న మనకు 1 వచ్చింది. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ వి టేక్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. ఏ వాల్యూ ఎంత? 2. బి వాల్యూ 1, సి వాల్యూ 1, డి వాల్యూ ఆల్సో 1. అంటే నేను కొన్ని చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. ఆర్ అన్నాడు. సార్ మీకు డౌట్ రావచ్చు, కన్ఫామ్ A1 0 0 ఎందుకు? సింపుల్గా ఉండేది తీసుకుని ఏ వాల్యూస్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ వాల్యూస్ అయినా ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకు 1 1 కామన్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్, డొమైన్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కు కోడొమైన్లో ఉన్న వాటికి యూనిక్ ఇమేజ్ ఫామ్ అంటే డిస్టింక్ట్ అండ్ యూనిక్ ఇమేజ్. ఒక్కొక్క దానికి ఒకటే ఇమేజ్ ఫామ్ కావాలి. అప్పుడే దాన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం? 1 1 ఫంక్షన్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆన్ టూ అయితే ఏంది? సెట్ బీలో ఉన్నాయి అంటే కోడొమైన్లో ఉన్న సెట్లో ఉన్న వాల్యూస్కు సెట్ ఏలో ఏమి ఉండాలి? ప్రీ ఇమేజ్ ఫామ్ కావాలి. అవునా? సో అలా పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాను. ర్యాండమ్ వాల్యూస్ మీరు ఏవి పిక్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో 2 ఇంటూ ఏ ఇంటూ డి కండి, 2 ఇంటూ 1, 2 మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 1. అంటే సేమ్ ఇమేజ్ అని ఫామ్ అయిపోయింది. అంటే ఏబిసిడి ఏది తీసుకున్నా మనకు ఒకటే వాల్యూస్ వస్తున్నాయి. 2 కోడొమైన్స్ ఏమున్నాయా? 2 సేమ్ ఉన్నాయి అంటే ఏంటిది? అది ఫంక్షన్ అవుతుంది కానీ 1 1 కాదు. 1 1 కాకుండా ఉండేటేంటి? ఇది ఈ ఆప్షన్ రాదండి మనకు. ఇది రాదు, ఇది కూడా రాదు. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటిది? ఆన్ టూ అవుద్ది, సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి. బట్ నాట్ 1 1. అప్పుడేమైంది? ఆప్షన్ బి అయింది. ఆన్ టూ ఏంటిది? అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఉండాలి. ఆన్ టూ అవుతుంది బట్ నాట్ 1 1 అనేది మీనింగ్ ఇది. ఓకేనా? ఫంక్షన్స్ ఐడియా ఉండాలి. రైట్, వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 3.
కొద్దిగా డిటర్మినెంట్స్లో మనం నార్మల్గా చేసే బేసిక్ క్వశ్చన్స్ లాగా చూడగానే చెప్పే క్వశ్చన్లు ఏమి ఇవ్వట్లేడు. కొద్దిగా చూసుకోండి. క్వశ్చన్ మీరు ఎగ్జామ్ ఎంసెట్ రాసేటప్పుడు మనకు 30 సెకండ్స్లో 25 30 సెకండ్స్లో మీకు క్వశ్చన్ చూడగానే ఐడియా వచ్చిందంటే ఓకే. సో రాలేదు అంటే మాత్రం గో ఫర్ అనదర్ మెథడ్. చూడండి థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ ఇస్తే 2 3 5 3 5 2 2 3 5 3 5 2 5 2 3 ప్లస్ 1 1 1 7 1 1 1 3 4 9 121 169 ఈక్వల్ టు ఆప్షన్ ఏ 32, ఆప్షన్ బి -67, ఆప్షన్ సి 93, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు -22. ఓకేనా? ఇది వచ్చేసి టీఎస్లో ఇచ్చిండు. కొద్దిగా లెంతీ క్వశ్చన్. టీఎస్ 2023లో వచ్చింది. అయితే మనకు కొన్ని షార్ట్కట్ ఫార్ములాస్ అంటే కొన్ని డిటర్మినెంట్స్ ఐడియా ఉండాలి. ఇది ఎలా ఉందని చూడండి. ఏబిసి బీసీఏ సిఏబి లాగా ఉంది. అప్పుడు ఏమైందండి? ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ అయింది. ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి. అయితే మరి ఇది ఏంటి సార్ అంటే ఇది కూడా ఫార్ములా లాగానే ఉంది, మనకు షార్ట్కట్ ఫార్ములా లాగా. మనకు ఆల్రెడీ డిటర్మినెంట్స్లో ఇది 4 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్, ఇది ఐపీలో. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని షార్ట్కట్ ఫార్ములా లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. రైట్, దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఇదే ఫార్ములా ఉందని 1 1 1. సో ఏబిసి చూడండి. 7 డబుల్ చేస్తే అండి 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 49. అంటే ఏ స్క్వేర్ 11 49 బి స్క్వేర్ సి స్క్వేర్. దిస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్? ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ. దీనికి వచ్చింది కాండి. దీనికి కూడా ఏమొస్తుంది? సేమ్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. సారీ రాంగ్ రాసామా? ఇది ఏబిసి, ఇది రాదండి. ఏబిసి ఉన్న వాటికి ఫార్ములా ఇది దేనికి వస్తుంది? ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి వస్తుంది. ఓకే, ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్. దీనికి వచ్చేసి 3ABC ఫామ్లో వస్తుంది. 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ వస్తుంది. ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీనికి అప్లై చేయండి ఈ ఫార్ములా. 3ABC 3 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత? 2 ఇంటూ 3 ఇంటూ 5 మైనస్ ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ మైనస్ 5 క్యూబ్ ప్లస్ ఇదేంటి ఏ మైనస్ బి అంటే ఏ వాల్యూ ఎంత అండి? 7 7 మైనస్ 11 11 minus 13 13 minus 7. Okay, simply we write 3 3 is a 9 9 2 is a 18 18 5 is a 90. Okay, 2 cube 8 3 cube 27 5 cube 125 plus 7 minus 11 ఎంత వస్తుందండి? -4. ఈ వాల్యూ ఏమైంది? -2. ఈ వాల్యూ ఏమైందండి? +6 అయిపోతుంది. ఈ వాల్యూస్ని సింపుల్ సేవ్ చేస్తే వి గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందండి? 90. ఇవి రెండు పాజిటివ్ అవుతాయి. 4 2 is 6, సారీ 4 2 is 8 8 6 is 48 48 ప్లస్ 90 48 ప్లస్ 90 ఏం తీసుకోవచ్చు అండి మనం? సింప్లీ వి రైట్. ఇక్కడ మిస్టేక్ చేసామా చూడండి. ఓకే రైట్. 90 చూద్దాం. 125 27 ప్లస్ ఏమవుతుందండి? 35 35 125 ఏమవుతుందండి? 0 160 అవుతుంది. 160 90 మైనస్ 160 4 2 is 8 8 6 is 48 ప్లస్ 48 490 ప్లస్ 48 how much? 138 మైనస్ 160 ఈక్వల్ టు -22. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. అంతే క్యాలిక్యులేషన్స్ అన్నట్టు. ఫార్ములాస్ గుర్తుంటే ఓకే, లేకపోతే డైరెక్ట్ మీరు డిటర్మిన్ చేసుకొని అడిషన్ చేస్తున్నా యూ గెట్ ద ఆన్సర్. ప్రాబ్లం ఏమి ఉండదు. అది మీ ఇష్టం. ఇక మీరు ఎలా చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయింది. ఆ క్వశ్చన్లో మనకు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆ టైంలో మీకు ఎలా ఐడియా వస్తే అలా చేయండి. ఇలానే చేయాలని రూల్ అయితే ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేస్తే ఇట్స్ అ డిఫరెంట్ మెథడ్. ఇఫ్ బి అండ్ సి are non-zero, if B and C are non-zero real numbers, B and C are non-zero real numbers, A equal to 1 BC, B23, C34, B equal to 0 BC minus BA2 minus C minus 2 0, then
det of a plus b equal to option A 3, option B 1, option C -1, option D is equal to 0. 2022లో ఏపీలో వచ్చిన క్వశ్చన్ అండి. 2023 ఏపీలో వచ్చిన క్వశ్చన్. డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి చేయండి, అడిషన్ చేయండి. ఏ ప్లస్ బిని అడిషన్ చేస్తే వాట్ వి గెట్ డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు అన్నాడు. జస్ట్ ఫస్ట్ అడిషన్ చేసి దెన్ వి గెట్ ద ఆన్సర్. 1 + 0 ఏమైందండి 1, బి ప్లస్ బి 2b, సి ప్లస్ సి 2c, బి మైనస్ బి 0, 2 + a, నెక్స్ట్ 3, 2 3 6, 0, 2 3 -6 + 0 వచ్చేసిందా. డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ చూడడానికి మాత్రం లెంతీ క్వశ్చన్, ఓకేనా. ఏబీ ఇచ్చాడు, అది ఫైండ్ అవుట్ చేయండి. ఏబీతో సంబంధమే లేదు మనకు అసలు యాక్చువల్గా. డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 we take, కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రిమూవ్డ్, రిమైన్ 0 into something 0, minus of 6 6 36, okay, minus of -36 is equal to we get plus 36 అవుతుందండి, ప్లస్ 36 అవుతుంది. ఇక్కడ మిస్టేక్ చేసాము మనం, క్వశ్చన్లో రాయడం ఏమైనా మిస్టేక్ చేసానా చూడండి. ఇక్కడ ఆప్షన్లు ఒకటి ఉన్నాయి, ఇక్కడ వచ్చింది ఒకటి ఉంది. 1bc, b23c, 1 + 0 1, b + b 2b, c + c 2c, b - b 0, 2 into a 2 + a, సారీ ఇది 2a 2 + a, 3 + 2 5 అండి, సారీ ఇట్స్ మై మిస్టేక్. 3 + 2 5, 0 3, యా వి గెట్ 1 ఓన్లీ, 0 వచ్చేస్తుంది, అవునా. సో ఇక్కడ కూడా ఇంకేమో మిస్టేక్ చేసాం మనం. ఐ డిడ్ ద మిస్టేక్, చూడండి ఒకసారి చెక్ వన్స్. ఎక్కడ మిస్టేక్ పోయింది, ఈ మ్యాట్రిక్స్లో వచ్చిన గొడవే ఇది. యా ఆ మిస్టేక్ ఏదో ఫైండ్ అవుట్ చేశాను. 4 + 0 4 కదండి, నేనేం చేశాను దాన్ని మల్టిప్లికేషన్ చేశాను. బేసిక్గా టోటల్గా మల్టిప్లికేషన్ చేశాను, బట్ మల్టిప్లికేషన్ కాదు కదా, అడిషన్ కదా. ఇప్పుడు డిటర్మైన్ చేయండి వచ్చేస్తుంది. సో 2 + a 2 + 0 2 0, 3 + 4 3 0, 3 - 2 1, 4 + 0 4 వస్తుంది. 2 + a 2a అవుతుందా, ఏముంది అక్కడ వాల్యూ ఏముంది, సారీ దిస్ ఇస్ ద 0, అందుకే చూస్తున్నాను ఈ క్వశ్చన్ ఎక్కడ రాంగ్. 2 అయితే ఇప్పుడు చేసుకో, 4 2 8 - 5, సో ఆన్సర్ ఈస్ 3, ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నేనే క్వశ్చన్ రాంగ్ రాశాను, సారీ ఫర్ మై మిస్టేక్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 డిటర్మైన్స్లో అయినా మ్యాట్రిక్స్లో మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎక్కువ ఛాన్స్ ఉండే క్వశ్చన్స్. 5th one, if a equal to 5 alpha 0 0 alpha 5 alpha 0 0 5 and det a square equal to 25, then mod alpha equal to det a square equal alpha. సో ఇది TS 2023లో వచ్చిందండి. TS 2023 ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 5², ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1/5. సింపుల్ వన్, నాట్ టూ టఫ్, నాట్ ఈజీ. సో నార్మల్గానే det a హోల్ పవర్ n ఈక్వల్ టు det ఆఫ్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు det a హోల్ పవర్ n అని రాసుకోవచ్చు మనం సింప్లీ. అంటే ఇక్కడ det a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 25, det a హోల్ స్క్వేర్ ఆల్సో ఏమైందండి 25 అవుతుంది, ఓకేనా. det a హోల్ స్క్వేర్ కూడా 25 అవుతుంది. అంటే det a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైండ్ ద det a వాల్యూ. det a కనుక్కుందాం, దీనికి det a కనుక్కోండి. సో det a ఈక్వల్ టు 5 ఆఫ్ కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రిమైన్, ఆల్ఫా ఇంటూ 5 5 ఆల్ఫా -0 వచ్చేస్తాయి. మిగిలిన ఎలా 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోద్ది. సో det a వాల్యూ అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ లాగా చేసుకోవచ్చు మనం, లేకపోతే det a వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు det a వాల్యూ ఏమొచ్చిందండి, det a ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25 ఆల్ఫా, 5 ఇంటూ 5 25 ఆల్ఫా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్
det a whole square equal to 25 alpha whole square వచ్చేసిందా. సో వాట్ ఈస్ ద det a whole square వాల్యూ 25. సో ఇన్ వి రైట్ 25 ఈక్వల్ టు 25 square into alpha square. 25 square into alpha square. So 25 divided by 25 square equal to what? We get alpha square. 25 square get cancelled. 1 by 25 equal to alpha square. Square transfer చేస్తే 1 by under root 25 equal to alpha. So mod alpha value is equal to how much? 1 by 5. Option D is our right answer. Option అంటే మనకు స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ ద పాజిటివ్, వన్ దాని నెగటివ్. బట్ ఇక్కడ ఆల్వేస్ మనకి ఏం రిప్రజెంట్ కావాలి? పాజిటివ్ కాబట్టి వీ టేకెన్ యాజ్ ఏ 1 by 5 ఈజ్ ద ఆన్సర్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. సో వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్కి ఉంటే కూడా షేర్ చేస్తూ ఉండండి. కన్ఫామ్ యూజ్ అవుతుంది 100%. మీ ప్రిపరేషన్లో ఇది ఒక పార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అనదర్ వన్. 6th question. If a equal to 1 0 0, a minus 1 0, b c 1 is such that a square equal to I, then a square equal to I, then option A is b equal to ac by 2, option B is b equal to minus ac by 2, option C is b equal to a plus c by 2, option D is b equal to under root ac. సో ఇది ఏపీ 2022లో వచ్చింది. ఏపీ 22 క్వశ్చన్. ఏపీ 2022లో వస్తే దిస్ ఇస్ సింపుల్ వన్, నాట్ టూ టఫ్, నాట్ ఈజీ. టఫ్ అయితే కాదు. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే కండిషన్ ఏ పాసిబుల్ అవుతుందని. సో వెన్ వీ టేక్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ, a square nothing but anywhere what we write? A into a equal to I. So a into a 1 0 0, a minus 1 0, b c 1, 1 0 0, a minus 1 0, b c 1 equal to I value 1. These are the matrix. Okay. So 1 0 0 1, 0 1 0, 0 0 1. We just compared it. Just 1 into 1 ఏమవుతుందండి వాల్యూ 1. సో ఈ రెండు జీరోస్ కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ జీరోస్. నెక్స్ట్ 1 into 0 0 0, వి టేక్ 0. నెక్స్ట్ ఏమైందండి? 0 జీరోసే వస్తాయి, ఎందుకంటే ఇది ఈక్వల్ టు అన్నాడు కాబట్టి మనకు మిడిల్ వాల్యూ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ వన్, ఇది ఆల్రెడీ 0, దిస్ వన్ ఇంటూ దిస్ వన్, లేకపోతే చేద్దాం ఇక్కడ ఏ ఇంటూ 1 ఏ, మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ ఏ. ఓకేనా? 0 ఇంటూ ఏ 0 అంటే ఏమవుతుంది? ఫైనల్లీ వి గెట్ ఏ 0 ఓన్లీ. నెక్స్ట్ వన్ ఒకటి చేసి this one into second one, 0 into a 0, minus 1 into 1 plus 1, plus 1 0 వచ్చేసింది. నెక్స్ట్ a into 0 0, 0 0, so we get 0 also here. b into 1 b plus ac, okay, plus ac. నెక్స్ట్ c into 1 plus b, okay. నెక్స్ట్ 0 0 minus c plus c, so we get the second term is 0 0 0 1 we get. So 1 0 0 0 1 0 0 0 1, జస్ట్ నేను మల్టిప్లై చేస్తాను, ఈ రెండు మల్టిప్లికేషన్ తెలుసు. సో దిస్ వన్ టర్మ్ ఈక్వల్ టు వాట్? దిస్ వన్. సో వి రైట్ b ప్లస్ ac ప్లస్ b ఈక్వల్ టు హౌ మచ్? 0. b ప్లస్ b 2b ప్లస్ ac ఈక్వల్ టు 0. 2b ఈక్వల్ టు వాట్ వి గెట్? మైనస్ ac. సో b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ac బై 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్, విచ్ ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. సో చాలామందికి ఇక్కడికి రాగానే యాక్చువల్గా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇచ్చాడు, ఈ వాల్యూస్ ఇచ్చాడని డౌట్ వస్తుంది. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే క్వశ్చన్లో మనల్ని ఏది అడిగిండో మనం చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అది కానీ మనం ఎప్పుడైతే మనం క్వశ్చన్ అడిగింది స్కిప్ చేసామంటే ఆన్సర్ టఫ్ అవుతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు. కొంత టైం వరకు వచ్చేవరకే అసలు ఏంటి అంటే వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేది కొద్ది ఐడియా రాదన్నట్టు, మనం చేస్తున్నది రాంగ్ ఏమో అన్నది వచ్చేస్తుంది. సో లాస్ట్ వరకు చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి క్వశ్చన్లు. మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్లో ఉండేటి ఏవి మనం మిడిల్కి రాగానే రాంగ్ అనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ, బట్ ప్రాపర్గా చేస్తే అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. let A equal to mod of, sorry matrix A, minus 2 x1 x1 1 2 3 minus 1 if the roots of the
if the roots of the equation det A equal to 0 and L comma n, then L square minus m square, L cube minus m cube equal to option A 35, option B minus 35, option C 19, option D is equal to minus 19. ఓకే రైట్. ఇక్కడనే ఇది ఏపీ 2022లో వచ్చింది, 2022లో వచ్చిన క్వశ్చన్, బెటర్ ఈజీ. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ డెటర్మెంట్ ఏ ఈక్వల్ టు చేస్తే మనకు రూట్స్ వస్తాయి. అవేంటి ఆ రూట్స్ని ఏమనుకుంటే ఎల్ కామా ఎన్గా ఇండికేట్ చేసుకుంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ క్యూబ్ మైనస్ ఎం క్యూబ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎల్ క్యూబ్ మైనస్ ఎం క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తామంటే రైట్, డెట్ ఏ ఈక్వల్ టు we taken as a 0. So determinant apply చేస్తే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ we take -2 of -1 -3 minus x of -x -2 plus 1 of what we get 3x -2 equal to 0. ఇదే కదా డెటర్మెంట్. ఎప్పుడైతే డెటర్మెంట్ -1 -3 -4 pro we get 8. సో మొత్తం ప్లస్ వస్తాయి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x -2 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x 8 -2 ఎంత 6 ఈక్వల్ టు 0. సో విచ్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3. ఇది తెలుసుగా ఫ్యాక్టరైజేషన్, మీకు ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు చేసి ఉంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అంటే 10th క్లాస్ నుంచి వస్తూనే ఉంటుంది ఇక. ఓకేనా, అందుకే వి రెడ్ ద డైరెక్ట్లీ. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఎక్స్ వాల్యూస్ ఆర్ వాట్. ఇక్కడ మనకి ఇక్కడే డెడ్ ద డౌట్ వస్తుంది అందరికీ. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు -3. సో వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎం వాల్యూ, వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎం వాల్యూ. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే కన్ఫర్మ్ ఇక్కడ రాసే రూట్స్ మాత్రం అసెండింగ్ ఆర్డర్లో తీసుకోండి. సో అసెండింగ్ ఆర్డర్. సో ఎల్ ఈక్వల్ టు మచ్ -3, ఎం ఈక్వల్ టు -2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు -3, ఎం ఈక్వల్ టు -2. ఎందుకు సార్ అంటే ఎల్ కామా ఎన్ అన్నాడు, నేను అసెండింగ్ ఆర్డర్. సో లోయెస్ట్ టు హైయెస్ట్ తీసుకుంటున్నా, లోయెస్ట్ టు హైయెస్ట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ కాకుండా ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ తీసుకోండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చే మనకు ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్, ఇక్కడ అప్లై చేస్తే ఎల్ వాల్యూ ఎం వాల్యూ తీసుకున్నాం. వాట్ వీ ఫైండ్ ఎల్ క్యూబ్ మైనస్ ఎం క్యూబ్. ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -3 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ -2 హోల్ క్యూబ్. -3 హోల్ క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -27. సో minus of -8. What is the answer? -27 plus 8. Answer is -19. So option D is our right answer. -19 వచ్చిందా? హైయెస్ట్ వాల్యూ తీసుకు. సో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే వచ్చింది -27. నెగిటివ్ వస్తుందండి, ఎల్ క్యూబ్ మైనస్ వాల్యూ. ఎల్ ఈజ్ ఈక్వల్ టు -3, ఎం ఈక్వల్ టు -2. ఇందులో లోయెస్ట్ వాల్యూ అనేది -3, -3 తోటి -2 ఇది హైయెస్ట్ వాల్యూ. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే వి టేక్ ఇట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అయితే. ఓకేనా. సో ఇన్ కేస్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది -3 హోల్ క్యూబ్. మనకి ఇక్కడ ఇంకేమైనా కండిషన్ ఇచ్చాడా? రూల్స్ ఆఫ్ ది ఈక్వేషన్ డెట్ ఏ ఈక్వల్ టు 0 అన్నాడు. డెట్ ఏ ఈక్వల్ టు 0 అంటే అంటే ఏ రూట్ తీసుకున్నా 0నే అవుతుంది అందులో. సో అంతే, ఇక అదే తీసుకోండి. ఇక్కడ కొద్దిగా డౌటే, ఎందుకంటే ఇది తీసుకుంటే -19 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ -2 హోల్ క్యూబ్ తీసుకుంటే మైనస్ ఆఫ్ -3 హోల్ క్యూబ్, -2 హోల్ క్యూబ్ వాల్యూ -8, మైనస్ ఆఫ్ -27. సో -8 + 27 + 19 వస్తుంది. బట్ యాక్చువల్గా ఇది క్వశ్చన్ నాకు తెలిసి ఉండొచ్చు, రైట్ ఆర్ రాంగ్లో ఉండొచ్చు. ఆప్షన్ డి అయితే తీసుకోవచ్చు. మనం అన్ని అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నాను కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే ఆప్షన్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా రైట్. అంతే, అసెండింగ్ ఆర్డర్లో అయితే అది వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్లో అయితే ఒకటి వస్తుంది. చూసుకోండి, మ్యాక్సిమం అసెండింగ్ ఆర్డర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ అనదర్ వన్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేస్తే ఎయిత్లో ఫర్ ఐ ఈక్వల్ టు 1 2 3 అండ్ జే ఈక్వల్ టు 1 2 3 if ai square plus bi square plus ci square equal to 1
ఏఐ ఏజే ప్లస్ బిఐ బీజే ప్లస్ సిఐ సిజే ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఐ నాట్ ఈక్వల్ టు జే అండ్ ఏ ఈక్వల్ టు A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 A1 A2 C. Then det of A into A transpose equal to A into A transpose equal to option A 0 option B 1 option C minus 1 option D is equal to 3 option D is equal to 3. ఇది వచ్చేసి ఏపీ 2022లో వచ్చిందండి. ఏపీ 2022లో వచ్చిన క్వశ్చన్. మనకేం తీసుకున్నాం? సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 జే ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని జస్ట్ డేటా ఇచ్చేసాడు. జస్ట్ ఏఐ స్క్వేర్ ప్లస్ బిఐ స్క్వేర్ ప్లస్ సిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 A1 ఏఐ ఏజే బిఐ బీజే సిఐ జే ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఐ నాట్ ఈక్వల్ టు జే అన్నాడు. ఫర్ ఆల్ ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కావాలి మనకు, అంతేనా? సో నార్మల్గానే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫార్ములా ఏమైందండి? అయ్యేది, అది మనకు తెలుసు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది రిజల్ట్. అది కామన్ థింగ్, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఎప్పుడైతే ఆ కామన్ మ్యాట్రిక్స్ వచ్చిందో ఇప్పుడే మనం సింప్లిఫై చేయడం స్టార్ట్ చేసుకుంటాం. అంటే డెట్ ఏ ఆఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే కూడా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఐఏ వస్తుంది కదా, డెట్ ఐ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డెట్ ఐ వస్తుంది. డెట్ ఐ అంటే ఇలా డెట్ ఐ. ఓకే, ఐ అంటే వాల్యూస్ అండి 1 0 0 0 1 0 0 0 1. సో డైరెక్ట్ డేట్ వాల్యూస్ ఆన్సర్ ఈస్ 1 అని. అంటే మీరు అనొచ్చు, సార్ ఇదంతా డేటా ఇచ్చిందంటే అవసరం లేదు మనకు అక్కడ, ఎందుకంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ నథింగ్ బట్ ఏంటంటే ఐ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 1. సో వి టేక్ ద ఆన్సర్ ఈస్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. అంతే. ఇక రిమైనింగ్ నో నీడ్, అంటే సొల్యూషన్ అదంతా సబ్మిట్ చేసి సింప్లిఫై చేయడం నో నీడ్ అన్నట్టు, మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ అండ్ 2020లో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ 5 మైనస్ ఆల్ఫా అండ్ det of a power 10 is equal to 1024, then alpha is equal to option A -2, option B -1, option C -3, option D equal to 0. ఏపీ 2022లో వచ్చింది. ఓకేనా? సో ఏపీ 2022లో వస్తే మనం ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో det of a power 10 అంటే det of a power 10 ఏమని రాయొచ్చండి? det of a power n ఈక్వల్ టు విచ్ ఈజ్ రిటన్ యాజ్ det of a హోల్ పవర్ nగా రిప్రజెంట్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ అయినా అంతే, అంతేగాని ఏ పవర్ 10 అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4 ఇట్లా చేయలేం. అట్లా అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఏ పవర్ 10 ఎగ్జామ్ అయిపోద్ది. ఓకేనా? బయటకు వచ్చి మళ్ళీ సార్ రియాక్షన్స్తో స్టోరీ చెప్పాల్సింది ఒకటి. సో దాని బదులు డైరెక్ట్ నార్మల్గా కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మనకు ప్రీవియస్ క్వశ్చన్ చేస్తున్నప్పుడైనా, ఎక్కువ మనం టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు, మీకు ప్రాక్టీస్ పీక్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తుంటాయి. ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఎలాంటి ఫార్ములాస్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, అవి మన మైండ్లో ఉంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? అది స్కిప్ చేయకుండా చూసుకోండి. రైట్, ఇక్కడ det a పవర్ 10 అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను det a కనుక్కుంటున్నాను. det a అంటే mod aనే కదా, రైట్. సో ఆ మైనస్ ఆల్ఫా క్యూబ్ -25 వచ్చేసిందండి. సో det a వాల్యూ వచ్చేసి నాకు det a వాల్యూ బాగానే వచ్చింది నాకు. det a హోల్ పవర్ 10 కదా, det a హోల్ పవర్ 10 ఈక్వల్ టు 10 కదండి. సో మైనస్ ఆల్ఫా క్యూబ్ -25 హోల్ పవర్ 10 వీటేజ్, బోత్ సైడ్స్ 10 తీసుకున్నాం. అయితే det a హోల్ పవర్ 10 వాల్యూ ఆల్రెడీ గివెన్. హౌ మచ్? 1024 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా క్యూబ్ -25 హోల్ పవర్ 10. ఓకే, మైనస్ కామన్ తీసి సింప్లిఫై చేయొచ్చు, అలా ఉంచుకున్నా నో ప్రాబ్లం. సో 1024 వచ్చిందంటే దీన్ని సంథింగ్ పవర్ 10 లాగా రిప్రజెంట్ చేయాలి. సంథింగ్ పవర్ 10 అంటే అది ఎలా తెలుస్తుంది సార్ అని చాలామంది డౌటే. ఇక్కడ నేను రాయొచ్చు 2 పవర్ 10 వస్తుంది అది, ఎందుకంటే ఆ వాల్యూస్ మనకు తెలుసు. 2 క్యూబ్ ఎంత, 2 పవర్ 4 ఎంత, 2 పవర్ 5 ఎంత, ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను చేస్తాను. బట్ ఇన్ కేస్ మరి తెలియదు కదా సార్, మేమేం చేయాలి సార్ అంటే జస్ట్ ఎల్సిఎం 2 5s 2 1s 2 2s 2 256 అవునా. నెక్స్ట్ ఏమైంది 2 1s 2 2s, నెక్స్ట్ ఏమైందండి 18 ఉంటుంది కదా, 2 128s
2 64s, 2 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s, 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసాయి. సో 2 power 10 ఈక్వల్ టు రైట్ మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25 హోల్ పవర్ ఏమైందండి 10. పవర్స్ ఈక్వలా, బేసెస్ ఈక్వల్ చేసుకుందాం. వాట్ ఆర్ ది బేసెస్? 2 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25 ట్రాన్స్ఫర్ చేయండి. 2 ప్లస్ 25 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా క్యూబ్. సో 27 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా ట్రాన్స్ఫర్ చేస్తే -3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటంటే -3. ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆల్ఫా ప్లేస్లో -3 తీసుకొని దాన్ని చేస్తే అప్పుడు అది ఆన్సర్ 1024 అనేది వస్తుందని మీనింగ్ మనకు. ఓకే రైట్. సో ఐడియా వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ అనదర్ వన్. సో వీ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ వాట్ 10. క్వశ్చన్ నెంబర్ 10. 10th క్వశ్చన్కి వచ్చేస్తే లెట్ ఏ ఈక్వల్ టు 5 sin square theta cos square theta minus sin square theta minus 5 1 cos square theta 1 5. Then minimum value of det A is option A -125, option B 200, option C -25/2, option D is equal to 145. ఇది ఏపీ 2022లో వచ్చిన క్వశ్చన్ అండి. ఏపీ 2022లో క్వశ్చన్. ఓకే రైట్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ద మినిమం వాల్యూ ఆఫ్ det A అన్నాడు. ద మినిమం వాల్యూ ఆఫ్ det A అంటే నేను సైన్ 0కు మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది? 90 degrees తీసుకుంటే మినిమం వస్తుంది. సారీ, సో 90 degrees తీసుకోండి, లేకపోతే 0 degrees తీసుకుందాం. టీటా ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. టీటా ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమైందండి? 0 90 అంటే 1 0 1 వస్తుంది. అప్పుడు దాన్ని డైరెక్ట్ డిటర్మైన్ చేద్దాం, వచ్చేది మనకు ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? వస్తుందో రాదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. అంటే కాస్ సైన్ టైన్ ఇచ్చాడు కాబట్టి. లేకపోతే మళ్ళీ ఏం చేయాలి? దీన్ని కాస్ సైన్లోకి వస్తే మనకు మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ గుర్తున్నాయా? c ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, c మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది అప్లై చేసుకోవాలి. అంత లెంతీగా చేసే బదులు లైట్ చేసుకుందాం మనం. ఓకేనా? చాలామంది ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అంటే ట్రిప్స్ అండ్ ట్రిక్స్లో చెప్తుంటారు చీట్ కోర్సులో. ఏముంటుందంటే -125 200 -255/2 ఇక్కడ ఏమన్నాను? మినిమం వాల్యూ. వీళ్ళన్నిట్లో కంటే డిఫరెంట్గా ఏముంది చూడండి. డిఫరెంట్ వన్ ఆడిఫై చేయాలి. ఈ 3 నెంబర్స్ లాగా ఉన్నది ఒక్కటే డెసిమల్స్ లాగా వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఈజ్ ద సి. అంటే నేను కొన్ని చూసాను, అందుకే చెప్తున్నాను. కొన్ని స్టూడెంట్స్ కూడా కొంత టిక్ చేస్తూ ఉంటారు, బట్ ఇట్స్ నాట్ రైట్ మెథడ్. సో నార్మల్గా టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి టేక్ 90 degrees ఆర్ అనదర్ 1 ఏదైనా ఒకటి సబ్మిట్ చేయండి. 0 degrees సబ్మిట్ చేసుకుందాం. సో det A ఈక్వల్ టు 5 0 సబ్మిట్ చేస్తే 0 1 0 -5 1 1 1 5. ఓకేనా? 115. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇప్పుడు డిటర్మైన్ చేయండి. 5 తీసుకుంటే -25 -1 -0 ఆఫ్ సంథింగ్ 0. 1 తీసుకుంటే +1 వి టేక్ 0 + 5. సో 5 ఆఫ్ -26 + 5. సో 25 100, 6 5 30, -130 + 5 ఈక్వల్ టు -125 అనేది మనకు మినిమం వాల్యూ అవుతుంది. ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. లేకపోతే టీటా ఈజ్ ఈక్వల్ 90 తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది, చేంజెస్ ఏమీ ఉండవు. ఓకే రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. ఇది మీరు చేసేయండి, చేయొచ్చు, బట్ చెప్తాను చూడండి. చాలా ఈజీ క్వశ్చనే, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేశారు. డిటర్మినెంట్ అంటేనే క్యాలిక్యులేషన్స్. ఇక మనకంతే చూడగానే ఆన్సర్ టిక్ చేసే అంత రాదు. క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేస్తే if f of x ఈక్వల్ టు mod of x plus 1 x plus 3 x plus 1 x plus 3 x plus 2 x plus 4 x plus 7 x plus 6 x plus 9 x plus 13 equal to 13, then
f of phi equal to option A minus 15, option B 10, option C minus 2, option D equal to 0. ఇది టీఎస్ 2022 వరకు వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ చెప్పేస్తా. దాని తర్వాత వచ్చిన క్వశ్చన్స్ అంటే 2021 ఇలా వస్తాయి, కానీ సేమ్ మా ఇవి ప్రిపేర్ అయితే ఎనఫ్ అన్నట్టు, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది. ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఐ కనుక్కోవాలి అంటే జస్ట్ ఎక్స్ ప్లేస్లో 5 రాయండి అయిపోద్ది. 5 రాస్తే ఏమైందండి 5 6 8 5 + 2 7 5 + 4 9 5 + 7 12 5 + 6 11 5 + 9 14 5 + 13 18 వచ్చేసిందా? రైట్. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ డిటర్మిన్ చేస్తే మీకు వచ్చేది ఫైనల్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి వెయిట్ ఐ విల్ చెక్. ఆప్షన్ సి ఉందబ్బా. ఈ ఆన్సర్ వస్తే మీరు చేసింది రైట్, -2 వస్తే మీరు చేసింది రైట్ అని మీరు ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి. రైట్, ఎందుకంటే సింపుల్ కదా, అది అలా చేయడం వస్తుంది. నెక్స్ట్ అనదర్ వన్, ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12కి వస్తే A, B, BR here 3/3 matrices, 3/3 matrices if mod minus P equal to 5, then mod of BAT transpose equal to 15. So P transpose A into P equal to -25. Then one of the values of mod P is, one of mod P is option A -3, option B is equal to -5, option C is equal to 9, option D is equal to how much? 6. TS 2022లో అడిగిన క్వశ్చన్. TS 2022లో అడిగిన క్వశ్చన్స్. రైట్, ఇక్కడికి వచ్చేసరికి మనకు కొన్ని వాల్యూస్ A, P, B అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. సో 3 మ్యాట్రిసెస్ అన్నీ కూడా ఏంటి, వాట్ ఈస్ ద ఆర్డర్స్ ఆఫ్ ది 3 మ్యాట్రిసెస్ ఈస్ 3/3. అన్ని ఆర్డర్స్ కూడా సేమే, ఎలాంటి చేంజెస్లు 3/3 ఆర్డరే వస్తుంది. అయితే ఇఫ్ mod ఆఫ్ నెగటివ్ B ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనకు 3 మ్యాట్రిసెస్ డెటర్మెంట్ ఇచ్చేసాడు. ఆ 3 డెటర్మెంట్స్ ఇచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P వాల్యూ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకుందాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ A ఇంటూ P ఈక్వల్ టు -27 వి రైట్ ఓన్లీ. ఓకే, -27 వచ్చింది. దీన్ని సపరేట్గా అప్లై చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ఈక్వల్ టు -27. ఇయర్ ఆల్రెడీ వి నో దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ 5. BAT ట్రాన్స్పోజ్ అన్నాడా, BAT ట్రాన్స్పోజ్ అంటే B ఇంటూ B ట్రాన్స్పోజ్ తీసుకోవచ్చు. బట్ మనకు డెటర్మెంట్ ఆఫ్ BAT ట్రాన్స్పోజ్ ఇచ్చాడు కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఇవ్వలేదని క్వశ్చన్. వెయిట్ ఐ విల్ రైట్. ఇక్కడ వరకు ఇచ్చాడు. ఓకే, ఇది యూజ్ చేసుకుందాం. BAT ట్రాన్స్పోజ్ వచ్చింది, ఇంకా ఏ లేదు కాబట్టి అది యూజ్ చేసుకుని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ BAT ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఎంత అంటే 15, విచ్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 15. అయితే సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B ఈక్వల్ టు 5, నెగిటివ్ B ఈక్వల్ టు ఏమైందని -5 అయింది. అంటే మనం ఇక్కడ జస్ట్ -5 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 15 అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -3 వచ్చింది. A ఈక్వల్ టు కూడా ఏమైంది -3 అయింది. అంటే ఎప్పుడైనా డెటర్మెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ అయినా డెటర్మెంట్ ఆఫ్ A అయినా సేమ్ వాల్యూస్ వస్తాయి, ఎప్పుడు చేంజ్ కావు. డెటర్మెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ డెటర్మెంట్ ఆఫ్ A బోత్ ఆర్ ది ఈక్వల్, ఎప్పుడు ఆన్సర్స్ మనకు చేంజ్ కావు. ఇక్కడ కూడా నేను అదే కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే వి రైట్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబిలిటీ డెటర్మెంట్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ -3 P ఈక్వల్ టు హౌ మచ్ -27. నెగిటివ్ గెట్ క్యాన్స్ 3 1s 3 9s. సో P ట్రాన్స్పోజ్ ఇంటూ P ఈక్వల్ టు 9 వచ్చేసింది. P ట్రాన్స్పోజ్ ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 9. అయితే మనం ఇప్పుడే అనుకున్నాం కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A. సో ఈ రెండు సేమ్, మనం కనుక్కోవాల్సింది P. సో P ట్రాన్స్పోజ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ P, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ఈక్వల్ 9. P ఈక్వల్ టు 9. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్ 3. ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం, అవునే కదా, ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం కాబట్టి వి టేక్ నెగటివ్ వాల్యూస్. యువర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆప్షన్ ఏ. మనకు ఇంకా మైనస్లో లేదు కదండి, ఓన్లీ ప్లస్లలో ఉంది. ప్లస్లలో ఉంటే ఓన్లీ మైనస్లో ఉంది కాబట్టి వి టేక్
మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ అనదర్ వన్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీరు చేసేయచ్చు. క్వశ్చన్ రాస్తా, మీరు ట్రై చేయండి. సో కాస్త ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ స్పెండ్ చేయండి టైం, సో అది మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది. ఇక చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అగో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. సో మ్యాక్సిమం మీరు కొద్దిగా బెటర్గా మనకు 70+ స్కోర్ వచ్చినా కూడా మీరు ఇంకే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో అది చూసుకొని కొద్దిగా ప్రిపేర్ అయితే మాత్రం మంచి స్కోర్ అయితే వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు. 70+ వచ్చినా యూ గెట్ ద గుడ్ మార్క్స్, అంటే బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. 80 వస్తే మాత్రం 10,000 బిలో గ్యారంటీగా వస్తుంది. కాబట్టి కొద్దిగా ప్రిపేర్ కాండి. 10,000 బిలో అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది. ఎట్ ఏ టైం టాప్ 10 to 15 కాలేజెస్లో సీట్ వస్తుంది. టాప్ 10 కాలేజెస్ 15 కూడా అవసరం లేదు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఎంత చదివితే ఈ టైంలో, అంటే ఈ మీకున్న ఈ 30 days 20 days 25 days టైంలో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే రీడింగ్కు, అంటే స్టడీకి ఎంత టైం స్పెండ్ చేస్తే మీకు తర్వాత అంత బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద ఈక్వేషన్ whose roots are the equation whose roots are the values of whose roots of the values of the equation, the whose roots are the values of the equation 1 minus 3 1 1 6 4 1 3x x square equal to 0 is option A x square plus x plus 2 equal to 0, option B x square plus x minus 2 equal to 0, option C x square plus 2x plus 2 equal to 0, option D x square minus x minus 2 equal to 0. సో మనం సింపుల్గా డిటర్మైన్ చేస్తే వచ్చేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇంకే ఆన్సర్ కూడా అవసరం లేదు. ఈ క్వశ్చన్ వచ్చి ఇంకోటి కూడా ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్పేస్తా. 14th క్వశ్చన్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీ క్వశ్చన్సే. అంటే ఇవి ఆల్రెడీ చేసిన మెథడ్స్, మీకు కొత్త కాదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే AP 2021లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్. ఇఫ్ f of x equal to mod of x minus 3 2x square minus 18 3x cube minus 81 x minus 5 2x square minus 50 next 4x cube minus 500 1 2 3 then f of 1 f of 3 plus f of 3 f of 5 plus f of 5 f of 1 is equal to option A f of 1, option B f of 3, option C f of 1 plus f of 3, option D is f of 1 into f of 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైరెక్ట్గా డిటర్మైన్ చేసుకుని మనకు సింగిల్ వాల్యూ లాగా వస్తుంది. వచ్చాక f of 1 f of 2 f of 3 మూడు వాల్యూస్ సబ్మిట్ చేసి f of 5 వరకు చేసి అడిషన్ చేసుకుంటే వి గెట్ ద ఆన్సర్. ఇది వచ్చేసి AP 2022 కొద్దిగా టైం తీసుకునే క్వశ్చన్. ఓకేనా, వస్తుంది. దీనికి ఆప్షన్ వచ్చేసి D ఉంది. దీని ఆప్షన్ వచ్చేసి వెయిట్, ఆప్షన్ B ఈజ్ ద రైట్ వన్. ఓకేనా, ఇవి వస్తున్నాయి రాదా చెక్ చేసుకోండి. ఓకే, అవి చెక్ చేసుకుంటే బెటర్గా స్కోర్ వస్తుంది, అంటే మీకు ఐడియా వస్తుందని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. ఓకే, ఇవైతే ఓకే కదా, ఇవి కన్ఫర్మ్ చేయండి ఈ రెండు క్వశ్చన్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈజీ క్వశ్చన్సే అవి, డైరెక్ట్ చేసే క్వశ్చన్సే. క్వశ్చన్ నెంబర్ 15కి వస్తే ఇది కొద్దిగా డిఫరెంట్. ఇఫ్ det A into B equal to det AB equal to det A into det B and A is an non-singular matrix of order 3 by 3, then data of adjoint A
ఈక్వల్ టు డేటా ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు వెయిట్ ఏ మినిట్ రైట్. సో అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆప్షన్ ఏ డేట్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి డేట్ ఏ హోల్ యూనివర్స్, ఆప్షన్ సి వచ్చేసి డేట్ ఏ హోల్ స్క్వేర్, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు డేట్ ఏ హోల్ క్యూబ్. సో ఇది షార్ట్కట్ యూజ్ చేస్తాం. ఏపీ 2023 వచ్చిన క్వశ్చన్. అంటే కాన్సెప్ట్ వైజ్కి వెళ్ళినప్పుడు అడ్జాయింట్కి వచ్చేసాం. డిటర్మినెంట్స్ నుంచి మనం అడ్జాయింట్కి వచ్చాం కాబట్టి ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇంకొకటి మైనర్ కోఫాక్టర్ ఉంటాయి, ప్లస్ మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, మనకు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉన్నాయి, గాడ్జాడియన్ క్రామస్ అవి. కాకపోతే ఆ మెథడ్స్ ఇక్కడ రావు, మన గాడ్జాడియన్ ఆ ఇన్వర్స్ ఆ మెథడ్స్ రావు, ఇక్కడ వేరే మెథడ్స్ వస్తే అవి చేస్తాం మనం ఇక్కడ. నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో మీకు ఒకటి రావాలి. ఇక్కడ ఏంటంటే నార్మల్గానే అడ్జాయింట్ ఏ చేసామనుకోండి, అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఓకేనా డేట్ ఏగా తీసుకుంటాం. డేట్ ఏ అయినా అడ్జాయింట్ ఏ అయినా సేమ్ వస్తాయి. సో డేటా ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డేటా ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ n-1 తీసుకుంటాం. ఇక్కడ n ఈజ్ దిస్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమన్నాడు, ఏ ఈజ్ ఏ 3/3 అన్నాడు. n ప్లేస్లో ఇప్పుడు ఏం తీసుకొని 3 చేసాం. డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3-1. సో డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2, అంటే డేట్ ఏ హోల్ స్క్వేర్ అవుతుందని మీనింగ్. ఆప్షన్ ఏమైందండి, ఆప్షన్ సి. సో డైరెక్ట్ అది ఫార్ములానే, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, డేట్ ఏ తీసుకుంటాం. డైరెక్ట్ డేటా ఆఫ్ అడ్జాయింట్ ఏ, సారీ తప్పు ఫార్ములా ఏ అడ్జాయింట్ డేటా ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డేట్ ఏ. అడ్జాయింట్ ఏ ఎంచుకోవచ్చు, ఏ డేట్ ఏ ఇంటూ n⁻n-1గా తీసుకొని సింప్లిఫై చేసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. సేమ్ మెథడ్స్ ఇవన్నీ. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ క్వశ్చన్ రాస్తా చూడండి. 16th క్వశ్చన్. ఎఫ్ ఇది ఈజీ అనండి, ఇక్కడ పెద్దగా ఏం లేదు. కాకపోతే 1 + α², 1 + 2α², 1 + 3α², 2 + α², 2 + 2α², 2 + 3α², 3 + α², 3 + 2α², 3 + 3α² ఈక్వల్ టు కే అయితే ఆల్ఫా ఈక్వల్ టు -2 అయితే దెన్ ఆప్షన్ ఏ కే వాల్యూ ఏమైందని అడిగిండు. సో జస్ట్ అలా సబ్మిట్ చేసి మనం సింప్లిఫై చేయడమే. ఓకేనా. దీని తర్వాత ఇక మనకున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇక రిమైనింగ్ ఇవి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఏ పవర్ ఇంటూ 50 ఇంటూ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మేనర్ ఉన్నాయి, ఒకటి మీకు చెప్పాను కదా మనం ఇన్వర్స్ మెథడ్ చేసిన మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఇవి ఒక వీడియోలో నెక్స్ట్ ఇంకొక పార్ట్లో అయితే మ్యాట్రిక్స్ మొత్తం అయిపోద్ది. అంటే ఆల్ ఆఫ్ ఇప్పటివరకు ప్రీవియస్లో వచ్చిన అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.